మాకేనని మరలవడ్డ కొడంగల్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి రాసిర్రు. మా భూములు మాకేనని మర్నవడ్డ రాగమా తిరగవడ్డ కాలమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అని చెప్పేసి దాన్ని ఇటు మలిచిండ్రు. నిజంగా ఇక్కడ రైతు రగిలిపోయిండ్రు, పల్లె రణరంగమైంది. ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వబోమంటున్న ఒత్తిడి తెస్తున్న కాంగ్రెస్ సర్కార్పై అన్నదాతలు ఆగ్రహంతో ఊగిపోయిండ్రు. ప్రభుత్వం కనవల్లేదు కానీ కండ్ల ముందు అధికారులు కనిపించిండ్రు. ప్రజాభిప్రాయ సేకరణ అంటూ పల్లె ముందుకు మళ్ళీ వచ్చిన సిబ్బంది కనిపించిండ్రు. అంతే 4 నెలలుగా సాగుతున్న నిరసనంతా ఆగ్రహంగా మారి ఒక్కసారిగా కట్టలు తెచ్చుకున్నది. కొడంగల్ పల్లెలలో లోలోపల సలసలా మరుగుతున్న అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. రేవంత్ సర్కార్పై బగ్గుమన్న రైతులు, ఫార్మాకు భూములు ఇవ్వమని తీవ్ర హెచ్చరికలు, వద్దని తెగేసి చెప్పిన పదే పదే ప్రజాభిప్రాయ సేకరణ జరపడంపై అన్నదాతల ప్రతిఘటన, వికారాబాద్ కలెక్టర్కు తీవ్ర నిరసన, ఉద్రిక్తతల మధ్య బలవంతంగా తిప్పి పంపిన రైతులు, రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడిపై కట్టలు తెగిన ఆగ్రహం, అదనపు కలెక్టర్ సహా అధికారులపై ప్రత్యేక అధికారి డిఎస్పీని తరిమికొట్టిన రైతులు, అధికారుల వాహనాలు ధ్వంసం, పొలాల వెంట పరుగు తీసిన ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, పట్టుకొని చితకబాదిన మహిళలు, అడ్డు వచ్చిన పోలీసులపైన దాడి, తమ భూముల కోసం ఎవరొచ్చినా ఇంతేనని వార్నింగ్, రణరంగంగా మారిన లగచెర్ల 144 సెక్షన్ విధింపు, భారీగా పోలీసు బలగాల మోహరింపు, తమ ప్రాణాలు పోయిన ఫార్మా కంపెనీని మాత్రం రానివ్వబోమంటూ గ్రామస్తుల ప్రతిన అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. మొత్తం మీద ఈ ఫార్మా కంపెనీలు అక్కడ పెట్టాలి అని చెప్పేసి కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ నియమించిండ్రు. దానికి ప్రత్యేక అధికారిగా వెంకటరెడ్డిని నియమించిండ్రు. ఆయన పొలాల చెట్లు పట్టుకొని ఉరికిండు. అయినప్పటికీ కూడా ఎంబడించి మరి కొట్టిండ్రు రైతాంగం. రాళ్ళు పెద్ద పెద్ద కర్రలతో దాడి చేసిండ్రు. ఆ వీడియోలు నేను ఎందుకు చూపెట్టలేదంటే కొంచెం కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి ఆ వీడియోలు చూపెట్టలేకపోతున్నా. మొత్తం మీద ఇంతకు ముందు అయితే ఒక వీడియో చూపెట్టిన ఆ కలెక్టర్ ప్రతీక్ జైన్ చుట్టుముట్టిరు. మహిళ చెంప చెల్లుమనిపించింది, చెంప మీద కొట్టింది మహిళ. ఆ వీడియోలో స్పష్టంగా కనబడతా ఉన్నది. కలెక్టర్ మీద దాడి చేసిండ్రని మిగతా అధికారులు ఎవరైతే వికారాబాద్ జిల్లాకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తుండగా కలెక్టర్ వాళ్ళ దగ్గరికి పోయి నా మీద దాడి జరగలేదు, నన్ను కొట్టలేదు, ఇది దాడిగా చిత్రీకరించొద్దు అని చెప్పేసి అక్కడ వీడియోలు క్లియర్ కట్ గా తెలిసినప్పటికీ కూడా దాడి చేయలేదు అని చెప్పేసి ఆయన మాట్లాడిరు. అక్కడున్న నిరసనకారులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళను నిరసన విరమింపజేయి విధులకు హాజరు కావాలని చెప్పేసి పిలుపునిచ్చిండ్రు. ఒక రకంగా చెప్పాలంటే కొడంగల్ కాంగ్రెస్ సర్కార్ మొండిపట్టుతో సహనం నశించిన కర్షకులు కన్నెర్ర చేశారు. తమ భూములు గుంజుకునే ప్రయత్నాలపై కట్టలు తెచ్చుకున్న ఆగ్రహంతో తిరగబడ్డారు. ఏకంగా కలెక్టర్, అదనపు కలెక్టర్ సహా ఇతర అధికారులపై దండెత్తి దొరికినోళ్ళని దొరికినట్టు తరిమి కొట్టిండ్రు. కడా స్పెషల్ ఆఫీసర్ ఈ కడాకు సంబంధించి మొన్న కూడా దుద్యాల మండలం సంబంధించి మొన్న కూడా అధికారులను ఉరికిచ్చిండ్రు. అధికారులను ఊళ్ళోకి రానియకుండా తిరుగుబాటు చేసిండ్రు. దాదాపు 1 నెల కిందని. దాదాపు ఇది 4 నెలల నుంచి ఈ పోరాటం కొనసాగుతా ఉన్నది. ఇక్కడ ఫార్మా కంపెనీలు మాకొద్దు, మా భూములు ఇచ్చేది లేదు, మీరు ఫార్మా కంపెనీలకు వస్తే మేము తిరుగుబాటు చేస్తాం. నిజంగా రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అది. కలెక్టర్లకు కూడా రక్షణ లేదు. లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా అనేది చూడాలి మనము. రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితులు చాలా పెరిగిపోతా ఉన్నాయి, ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. రైట్. మొత్తం మీద కలెక్టర్లు కానీ అక్కడ పోయిన అదనపు కలెక్టర్లు కానీ 3 వాహనాలు ధ్వంసం చేసిండ్రు. ఆ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం ఆ ఊళ్ళో 144 సెక్షన్ విధింపు చేసిండ్రు. పోలీసు బలగాలు మోహరించినాయి. వాళ్ళు భూములు ఇచ్చేది లేదని చెప్పేసి తెగేసి చెప్పినాక అధికారులు పోతా ఉన్నారు. మరి అధికారులకు ఎవరన్నా ఒత్తిడి చేస్తా ఉన్నారా ఏం కథనో తెలియదు కానీ ఆ ఒత్తిడికి మీరు తలొగ్గుతే ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి కావాల్సిన పరిస్థితి ఉంటది. ఇలా ఫార్మా కంపెనీలను అక్కడ పెట్టుకోవడం కోసము పదే పదే భూసేమ ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రేవంత్ అన్న రాష్ట్రంలో 6 గ్యారంటీలు ఉన్నాయి. పంట కల్లాలు రోడ్ల మీద పోసుకొని ఎదురు చూస్తా ఉన్నారు. వాటిని కొనుగోలు చేస్తలేరు. ఇది వరకు దిక్కు దివానం లేకుండా రైతన్న దిక్కులేని పచ్చోల ఎదురు చూస్తా ఉన్నాడు. కొన్న వాటికి బోనస్ ఇస్తానం, 6 గ్యారంటీలు అమలు చేసినామని మహారాష్ట్రలో కాదు ప్రచారం. మళ్ళీ ఇలా ఢిల్లీకి పయనమైండు. 25వసారి అధికారంలోకి వచ్చినాక ఢిల్లీకి పయనమైండు. దాదాపు నెలకు 3 సార్లు లెక్కేసుకుంటే నెలకు ఓ నెల 2 సార్లు, ఓ నెల 3 సార్లు. 25వసారి ఇంకో కొందరు మాట్లాడతారు 25వసారి పోతాడు, 250సారి పోతాడు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 250 కాదు 1000 సార్లు పోయినా తప్పలేదు. కానీ సొంత ప్రయోజనాల కోసం పరిపాలన గాలి కొదిలేసి, పాలన గాలి కొదిలేసి ప్రజలను
ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసుకుంటా నువ్వు 20 సార్లు పోతే ఏం ఫాయిదా, 60 సార్లు పోతే ఏం ఫాయిదా? రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం ఏ ఒక్కసారైనా పోయినమా? కేబినెట్ విస్తరణ లేదు, హోంశాఖ లేదు, విద్యాశాఖకు మంత్రి లేరు. నీకు కావాల్సిన శాఖలకైతే కేబినెట్ విస్తరణ చేసుకున్నావు. కర్ణాటకలో ఎంబటే 10 మంది మంత్రులను నియమించిండ్రు. నీ 6 మంత్రులను నియమించేదందుకు, నీ 6 మంత్రులను అజ్జేసేదందుకు ఇలా ముస్లింలలో ఒక్కరిని మంత్రిని చేయలేకపోయినా, ఒక్కరిని గెలిపించలేకపోయినంటే ఇక బీసీలకు ఇచ్చినావు, ఉన్న రిజర్వేషన్ ప్రకారం బీసీలకు ఇచ్చినావు, ఇక ముస్లిం మైనార్టీల దగ్గరికి పోయినావు. నువ్వు నిన్న మాట్లాడతలేడు ఆ సభల. మొత్తం మీద 25వసారి ఢిల్లీకి ప్రయాణమైండు. మొత్తం మీద గ్రామస్తులు తెగేసి చెప్పిండ్రు, ఎవ్వలొచ్చినా ఇదే గతి. రేవంత్ మూర్ఖత్వం వల్లే అలజడి, సీఎం దురాశ అవగాహన రాహిత్యంతోనే ఈ దుస్థితి. ప్రజలు తిరగబడుతున్న పాలన ఇది. కేటీఆర్ పిచ్చోడి చేతిలో రాయిల రాష్ట్రంలో పాలన. రేవంత్ మీది కోపాన్ని ప్రజల అధికారులపై చూపిస్తున్నారు హరీష్ రావు. అనాలోచిత నిర్ణయాల వల్లే దాడులు సబిత అని చెప్పేసి. అవు మరి ఆ పరిపాలన రాహిత్యం, అవగాహన రాహిత్యం నిజంగా పిచ్చోడి చేతిలో రాయి లెక్క మారిపోయింది తెలంగాణ రాష్ట్రం. ఇయ్యల్లా మళ్ళా నేను పిచ్చోడన్నా అట్లా ఇట్లా కాదు, ఇది యావత్తు తెలంగాణ సమాజం వినిపిస్తున్న మాట. ఘోరంగా ఉన్నది పరిస్థితి, దారుణంగా ఉన్నది. నిజం వల్ల సిగ్గుతోని తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఇట్లాంటి పాలన మనం తెచ్చుకున్నది. ఏరు కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తన్నిండు, కోరి తెచ్చుకున్న మొగుడు కుర్రాయి వాతలు పెట్టిండు అన్నట్టు మొత్తం మీద దున్నపోతు మీద వాన పడితే కూడా శలనం ఉండదని అంటారు కదా ఓ సామెత. అట్లనే బాగా రేవంత్ రెడ్డికి బాగా సూట్ అవుతుందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ పల్లెలలో ఒకటే చర్చ వినబడతా ఉన్నది. ఇది ఫార్మా కంపెనీలను మేము వ్యతిరేకిస్తున్నాం, ఎవ్వలొచ్చినా మర్యాద ఉండదు, ఎవ్వలొచ్చినా ఇదే గతి పడుతుంది అని చెప్పేసి వార్నింగ్ ఇస్తా ఉన్నారు అక్కడ ఉన్న రైతులు. దాదాపు లగచర్ల గ్రామం ప్రజలు మనం చూసినాం. 5 గ్రామాల్లో లీడర్లు గయాబ్, లేదు లేదంటూనే క్లస్టర్ల పాట. నాడు ఉసిగొలిపి నేడు ఉచ్చులోకి. కొడంగల్లో రాజుకో దంగల్, మొత్తం రోజుకో దంగల్. చెతికిలబడిన ఇంటెలిజెన్స్, వికారాబాద్ ఎస్పీపై వేటు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. గంతే, చేతులు కాలినాక ఆకులు పట్టుకునే కథ ఉంటుంది. ఆయన మీద ఎస్పీ మీద వేటేస్తే ఇలా సమస్య పరిష్కారం అవుతుందా? ఎస్పీ మీద వేటేస్తే వాళ్ళు భూములు ఇయ్యనన్నోళ్ళు, తిరుగుబాటు చేసిన వాళ్ళు మళ్ళీ భూములు తీసుకొని మహాప్రభు అని ఇచ్చేస్తారా? అది కాదు కదా పరిష్కారం, అది కాదు పరిష్కారం. అధికారులను సస్పెండ్ చేసుడు, అధికారుల మీద వేటేసుడు ఏం చేస్తారు? నిన్ను అడ్డుపోయిన పోలీసు వాళ్ళను కూడా ప్రజా ఆగ్రహం ఎట్లుంటుందో తెలంగాణ ఉద్యమంలో తిరుగు తేరుకుతుండే నీకు. అసలు ఉద్యమం బాటనే తెలవకపాయే నీకు. అన్ని కాలకాడికే వచ్చి పడే, ఏదో నక్కతో కదొక్కచ్చినట్టు మొత్తం మీద అన్ని కాలకాడికే వచ్చి పడే. ఏదో కిస్మత్ మంచిగుండే సీఎం అయిన వట్టన్నావు కానీ, లేకపోతే నాలెడ్జ్ టెస్ట్ పెట్టి సీఎంలు చేస్తే ఈ జన్మలో రాకపోతుండే. ఘోరం ఉన్నది పరిస్థితి. మొత్తం మీద ఇది 5 గ్రామాల్లో లీడర్లు గయాబ్, కనబడతలేరు. మరి కనబడితే ఉరికించుకుంటూ కొడతారు. ఎందుకంటే మాట ఇచ్చిరు కదా, ఫార్మా కంపెనీలను రద్దు చేస్తామని డైరెక్ట్ మేనిఫెస్టోలను పెట్టుకున్నారు. ఇలా ఫార్మా విలేజ్లు అని చెప్పేసి ఊళ్ళ మీద పడ్డారు. ఎవరు? అటు బావమరిదికి ప్రయోజనం చేకూర్చాలి, ఇటు అల్లుడికి ప్రయోజనం చేకూర్చాలి, ఇంట్లో చుట్టాలకు ప్రయోజనం చేకూర్చాలి అని చెప్పేసి. దేశంలో ఉన్నాయి 2 కుటుంబాలేనట. ఒకటి మోడీ కుటుంబము, రెండోది గాంధీ కుటుంబము. ఒకప్పుడు కుటుంబ పాలన అని చెప్పేసి మొత్తుకున్నోళ్ళు కుటుంబ పాలనే మంచిగున్నదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా పల్లెలల్లా 2 కుటుంబాలే కనబడుతున్నాయట రేవంత్ రెడ్డికి. రైట్, మొత్తం మీద ఇగో తమ ప్రాణాలు పోయిన ఫార్మా కంపెనీని మాత్రం రానివ్వబోమంటూ గ్రామస్తుల ప్రతిని అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. రైట్, ఇది ఫార్మాపై ఫార్మర్ రణం. లగచర్ల ఊరు ఒక్కటే కాదు, రోటిబండ తండా, పులిచెర్ల తండా. రోటిబండ తండాలో మొన్న అధికారులను కూడా ఉరికిచ్చిండ్రు. పెద్ద పెద్ద రాళ్ళు లావట్టిండ్రు. పులిచెర్ల తండా, దుద్యాల, పోలేపల్లి, హక్కింపేట ఒక్కో గ్రామం రగులుతున్న ఓ అగ్ని పర్వతం, అగ్రహ పర్వతం. ఫార్మాసిటీ కోసం గతంలో కేసీఆర్ ప్రభుత్వం సేకరించిన భూమి సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి పల్లెల్లో ఫార్మా క్లస్టర్ల పేరిట భూములు గుంజుకోవాలని చూస్తున్న రేవంత్ సర్కార్కు రైతుల అల్టిమేటం ఇది. హైడ్రా, మూసి, ఇప్పుడు ఫార్మా. ఏడాది పాలన పూర్తి కాకముందే ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు ఇదో సంకేతం, ఇదో ప్రమాద హెచ్చరిక అని చెప్పేసి దాదాపు 13,000 నుంచి 14,000 భూములను 3 జిల్లాలకు కలిపి రంగారెడ్డి, అటు పోతే వికారాబాద్ ఈ 3 జిల్లాలు
3 జిల్లాలకు కలిపి 13,000 ఎకరాలు 13,000 నుంచి 14,000 ఎకరాల భూములను సేకరించింది కేసీఆర్ ప్రభుత్వం. ఫార్మా కంపెనీ ఇక్కడ పెడితే ఈ ప్రయోజనాలు ఉన్నాయి, ఎంతమందికి ఉపాధి కలుగుతుంది అని చెప్పేసి. ఆల్రెడీ సేకరించిన భూములను సేకరించిండ్రు కదా భూములు, ఇంకో 2-3 వేలు సరే సేకరించకపోతే ఇయ్యకపోతే రైతాంగము ఉన్న దాంట్లో పనులు మొదలు పెట్టాలి. ఎవరో ప్రయోజనాల కోసం ఎవరికో లబ్ధి చేకూర్చడం కోసం ఇయ్యాల ప్రజలను ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తావా? ఇందుకేనా నిన్ను గెలిపించింది? మేనిఫెస్టోలో పెట్టుకున్న ఫార్మా కంపెనీలను రద్దు చేస్తా అని చెప్పేసి ఇవాళ సేకరించిన భూములను పక్కకు పెట్టి ఇంకో జాగల భూములు సేకరిస్తా అంటే ప్రజలు ఊకుంటారా? మీ ఉపాధి వద్దు, మీ ఫార్మా కంపెనీలు పెట్టుడద్దు, మాకు పొల్యూషన్ వద్దు, మేము భూములు ఇచ్చడద్దు, మీరు ఇడికేలు ఉరికిందే కావాలని చెప్పేసి ఉరికిచ్చుకుంటా కొట్టిండ్రు జనాలు. ఇప్పుడు రేవంత్ మీద వ్యతిరేకతతోని ఏ అధికారులు కనబడ్డా కూడా అదే ప్రభుత్వం. అందుకే ప్రజలు వాళ్ళనే నిలదీస్తా ఉన్నారు, అందుకే వాళ్ళ మీదనే ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ఎన్యూమరేటర్ల పరిస్థితి చూస్తే ఘోరం, పాపం అనిపిస్తా ఉన్నది. వీళ్ళు చేసిన పాపానికి ఆడ వాళ్ళు ప్రజలు నానా అవస్థలు పడాల్సిన అవసరం ఏర్పడింది. ఆధార్ కార్డుతో పని ఏంది కులగణన కోసము, ఇటు పోతే ఆస్తుల వివరాలు ఎందుకు, ఆస్తులతోని పని ఏంది? ఎన్ని ఆస్తులుంటే మీకేమక్కరా, ఎన్ని అప్పులుంటే మీకేమక్కరా? ఎందుకు ఆస్తుల వివరాలు ఎందుకు? అందుకే ప్రజలు విముఖత చూపెడతా ఉన్నారు కులగణన మీద. ఎందుకు చెప్తారు ప్రజలు? నీకెందుకు చెప్పాలి? వాళ్ళు రూపాయి కూడా పెట్టుకున్న ఆస్తులు నీకెందుకు చెప్పాలి? ఆ వివరాలన్నీ గోప్యత ఏది మీరు సేకరించే విధానంలో?